శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్ గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, కులదైవాన్ని నమ్మనండి. జ్యోతిశాస్త్రరీత్యా 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, 2026 ఆగస్టులో మీకు శుభాశుభ ఫలితాలు ఎలా అంటే, బుధుడి నెలలో మీ నిర్ణయం, శుక్రుడు కన్యా రాశి యందు సంచారం, గురువు అనుకూల దృష్టి, కుజుని ప్రభావం వల్ల మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. కృషికి గుర్తింపు, ఆర్థిక పురోగతి, కొత్త అవకాశాలు బాగా రాబోతున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ లేదా కొత్త బాధ్యతలు, కార్యాలయంలో ప్రతిభకు ప్రశంసలు, ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మీరు కోరుకున్న చోటకి మార్పులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వారికి పోటీ పరీక్షలు ఆశాజనకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, అకౌంటింగ్, మెడికల్, విద్య, ఫార్మా, ప్రభుత్వ సేవల్లో ఉన్న వారికి ఈ నెల బాగా అనుకూలంగా ఉంటుంది. విదేశీ కంపెనీలతో పనిచేసే వారికి కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. మెడికల్, విద్య, పుస్తకాలు, అకౌంటింగ్, కన్సల్టెన్సీ, డిజిటల్ సర్వీస్, ఆన్లైన్ వ్యాపారంలో మంచి అవకాశాలు ఉన్నాయి. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త పెట్టుబడులు, ఇన్వెస్టర్స్, ఏంజల్ ఇన్వెస్టర్స్ కానీ, మీకు ఏదైనా పెద్ద కంపెనీ ఇన్వెస్టర్స్ కానీ, లేదా మీరు బ్యాంక్ లో లోన్కి వెళ్ళడం, చిట్ ఫండ్స్ ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఈ నెల బాగా ఉంది. ఈ నెల షేర్ మార్కెట్ లో దీర్ఘకాలిక పెట్టుబడికి ప్రాధాన్యత ఇవ్వండి, పవర్ సెక్టార్ లో పెట్టండి. ఇవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు. ఊహాగాన ట్రేడింగ్లు చేయకండి, మొత్తం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉన్నాయి. బంధుమిత్రులందరూ కలిసి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు పడతారు. మీ జీవిత భాగస్వామి కోరికను నెరవేరుస్తారు. ప్రేమికుల్లో ఉన్న వారికి వివాహ ప్రయత్నాలు, చిన్న అపార్థాలు తొలగించుకుంటే జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. జీర్ణకోశ సమస్య, చర్మ అలర్జీ, నరాల బలహీనత, స్ట్రెస్ ఇవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి సమయానికి ఆహారం తీసుకొని జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ని జనరల్ చెకప్ ఒకసారి చేసుకుంటే మంచిది. పోటీ పరీక్షల్లో విదేశీ విద్య, ప్రొఫెషనల్ కోర్సు సిద్ధమవుతున్న వారికి అనుకూలం. రైతులకి కూరగాయలు, ఉద్యాన పంటలు, పప్పు ధాన్యాలు సాగు చేసే రైతులకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. రచయితలు, యూట్యూబర్స్, సినీ, టీవీ, సంగీత, నాటక రంగాల్లో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు, అవార్డ్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. రాజకీయ నాయకుల్లో, పార్టీలో కొత్త బాధ్యతలు, కీలక సమావేశాల్లో మీ యొక్క ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రసంగాలు ప్రజల్ని ఆకట్టుకునే విధంగా కూడా ఈ నెల ఉంటుందని కూడా చెప్పచ్చు. విదేశాల్లో ఉద్యోగ, ఉన్నత విద్యా, వీసా, ఇమిగ్రేషన్ సంబంధించి, వీసాకు సంబంధించిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎప్పటి నుంచో ఆగిపోయింది, మళ్ళీ ఆశాజనకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు నెమ్మదిగా అనుకూలపడతాయి. ప్రతికూలంగా ఉన్నది కూడా కూర్చొని మాట్లాడుకొని మధ్యస్థంతో ఆ కేసులన్నీ వాపసు తీసుకుంటే అన్ని సెట్ అయిపోతుందని కూడా కనబడుతుంది. అతిగా ఆలోచించడం తగ్గించండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. తెలియని వ్యక్తులపై పూర్తిగా నమ్మకం పెట్టి పెట్టుబడి పెట్టకండి. అనవసర ఖర్చు, కోపంతో తగ్గించుకోండి. ప్రతి బుధవారం శ్రీ మహాగణపతిని పూజించి పరిహారం పొందండి. ఓం హుం బుధాయ నమః మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కూడా చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పచ్చ పెసర్లు పుస్తకాలు దానం ఇవ్వండి. విద్యార్థులకు పెన్నులు, ఆకుపచ్చ వస్త్రాలు కూడా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఆకుపచ్చ మరియు లేత నీలం రంగు ఈ నెల మీకు కలిసి వస్తుంది. 5 మరియు 6 మీకు చాలా కలిసి వచ్చే నంబర్ కూడా ఈ నెల. బుధవారం, శుక్రవారం మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకా మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవ దేవాలయంలో ప్రార్థన చేసి వెలిగించండి.
అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కావలసిన 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి సంపుటీకరణ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ ఇస్తున్నాం. ఆ నంబర్కి, టీవీలో కనబడుతున్నటువంటి నంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడతామని చెప్పిన తర్వాత పొందండి. తప్పకుండా మీరు మంచి మాలను పొందుతారు. విజయవస్తు. మహాసద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ సంవత్సరం శని వక్రగతి పొందే ఒక ఫలితాన్ని మనం ఇవ్వబోతున్నాం. ఇది శని భగవానుడు జూలై 27, 2026 సోమవారం మీనరాశిలో వక్రగతిని ప్రారంభిస్తున్నారు. డిసెంబర్ 11 ఉదయం 3:51 వరకు మళ్ళీ మారి అవుతారు. దాదాపు 138 రోజుల పాటు ఈ వక్రగతి అనేది కొనసాగుతుంది. అసలు శని వక్రగతి అంటే ఏంటి? ఆల్రెడీ ఆయన అన్ని ప్రయాణం చేసి వెళ్ళిపోయారు కదా, అప్పుడు ఏమి మంచి చెడు అన్ని ఇస్తుంటారు కదా, అది బాగుందా లేదని చెప్పి మళ్ళీ తిరిగి చూసి వెనక రావడాన్ని వక్రగతి అంటే. ప్రయాణం సాఫీగా సాగుతున్నది, మళ్ళీ తిరిగి రావడాన్ని వక్రగతి అంటారు. పాత పనులు తిరిగి ముందుకు వస్తాయి, ఆలస్యమైన ఫలితాలు లభిస్తాయి, కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది, నిర్లక్ష్యం చేసిన విషయాలు మళ్ళీ ఎదురవుతాయి, బాధ్యతలు పెరుగుతాయి, జీవితంలో స్థిరత్వం ఎంత ఉందో పరీక్ష కూడా అంతే ఉంటుందని కూడా చెప్పచ్చు. మరి యొక్క ఎవరిని ఎక్కువ ప్రభావితం చేస్తుంది ఈ యొక్క వక్రగతి అని అంటే, శని ప్రకృతి ప్రభావం ముఖ్యంగా వీరిపై చాలా గొప్పగా ఉంటుంది. ఎలా అంటే ఏళ్ళనాడు శని 7.5 ఉన్న వాళ్ళకి, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ, శని అంతర్దశ, జన్మ కుండలిలో శని భగవానుడు బలహీన పడడం, వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు. ఈ సమయంలో ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయి అని అనుకుంటే, పనుల్లో ఆలస్యం, ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, ప్రమోషన్లో ఆలస్యం, కోర్టు వ్యవహారంలో నెమ్మదితనం, భూమి ఆస్తి విషయాల్లో ఆలస్యం, అప్పుల ఒత్తిడి, మానసిక ఆందోళన, సహనానికి పరీక్ష. మనం ఏం పాటిస్తే బాగుంటుంది ఈ సమయంలో అని అంటే, అవసరం లేని అప్పులు తీసుకోవద్దు. ఈ వక్రగతి, శని వక్రగతి ఎప్పుడు కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగ మార్పుల్లో తొందరపడద్దు. తొందరపడి పై అధికారులు ఏమైనా చెప్తే రిజైన్ చేసేయడం లాంటివి చేయకూడదు. వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడడం లేదా అతి స్పీడ్ వెళ్ళడం చేయకూడదు. పెద్దలను గౌరవించాలి. ప్రారంభించే పనిని పూర్తి చేయాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఖర్చులను నియంత్రించాలి. సరే, ఈ వక్రగతిలో ఎవరికైనా లాభం ఉందా అని అంటే కొంతమందికి ఉంది లాభం. ఎవరికి ఉంది? వృషభ రాశి వారు. శనిదేవుడు లాభస్థానంలో ప్రకృతిలో వక్రగతిలో ఉండడం వల్ల వచ్చే 6 నెలలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి, ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది, ప్రమోషన్ల అవకాశాలు ఉంటాయి, పాత వివాదాలు పరిష్కారం అవుతాయి, కుటుంబంలో ఆనందం పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇక నెక్స్ట్ రాశి టాప్ లో ఉన్న వాళ్ళలో వృశ్చిక రాశి వారు. శని పంచమ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల అనేక అనుకూల మార్పులు వస్తున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది, పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది, పెండింగ్ పనులు పూర్తవుతాయి, కుటుంబంలో సంతోషం పెరుగుతుంది, పిల్లల ద్వారా శుభవార్త వినే అవకాశం ఉన్నాయి, విదేశీయ అవకాశాలు బాగొస్తున్నాయి. మరి నెక్స్ట్ ఎవరున్నారంటే మకర రాశి వారు. శని 3వ స్థానంలో వక్రగతిలో సంచరించడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఫలితాల కష్టానికి తగిన గుర్తింపు, వ్యాపారాభివృద్ధి, ప్రయాణాల ద్వారా లాభం, ఆర్థిక పరిస్థితి మెరుగుదల, కొత్త అవకాశాలు వస్తాయి, శుభవార్తలు ఉండే అవకాశం ఉన్నాయి. మరి ఇంకొక ఎవరైనా ఉన్నారంటే మీనరాశి. మరి వీళ్ళకి ఏళ్ళనాడు శని నడుస్తుంది కదా, అయినా వీళ్ళకి శని స్వరాశిలోనే వక్రగతిలో చేయడం వల్ల వ్యక్తిగత జీవితంలో కీలక మార్పులు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాల ద్వారా అవకాశాలు, ప్రేమ జీవితంలో అనుకూలత, శత్రువులపై విజయం, ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది.